హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హలో డియర్స్, ప్రజెంట్ అయితే మా విలేజ్కి వెళ్ళి స్టార్ట్ అయింది నా జర్నీ. మా తాత మా వాళ్ళందరూ ఇక్కడ వ్యవసాయం చేస్తుండ్రి. మా అవ్వ తాత నాకు ఫుడ్ వాళ్ళ మధ్య తిన్నది కొద్దిగా ఉంచి మరీ పెడుతుంది నేను వస్తున్నా అని చెప్పి. అది వచ్చి తినడానికే స్కూల్ ఇచ్చిన తడవే బ్యాగులు అక్కడ పడేసి డైరెక్ట్ వచ్చి తింటుంటే అనమాట. ఆ మెమరీస్ మళ్ళీ రావు. మొన్ననే మా విలేజ్ నుంచి ఒక టెంపుల్ని కట్టింది. ఆ ఒకప్పుడు టెంపుల్ చాలా చిన్నగా ఉండేది. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఉంటాడు కదా నా అంటే అప్పుడు తోక పట్టుకొని తింటారు కదా వాడు, నరసింహనాయుడు అని. ఇంకా అలా ముందులో పోతుంటే ఇది మదర్సా. ఇది మదర్సా అనమాట, మా కొల్లంపల్లి. ఈ మా విలేజ్ ఆటోస్ ఇవన్నీ ఇంకా వెళ్తుంటాయి. ఇలాంటి పెద్ద ఆటోలు నాపడికి వెళ్తాయి, చిన్న ఆటోలు వచ్చేసి మా విలేజ్ గేట్ వరకు వెళ్తాయి. కథాలు వచ్చేసి సరిగా ఒక 1 కిలోమీటర్ కొల్లంపల్లి స్టేజ్ ఉంటుంది. ఆడికి వెళ్ళి రైడ్ తీసుకుంటే ఇంకా నేను వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వెళ్తుంటా. కొల్లంపల్లికి చేసి రైడ్ తీసుకున్నా. హంతారం స్టేజ్ అయితే ఒకప్పుడు హంతారం వచ్చేసి మా కొల్లంపల్లి గ్రామ పంచాయతీ కింద ఉండేది. తెలంగాణ ఎప్పుడైతే రాష్ట్రం ఏర్పడ్డదో అప్పుడు ఈ సపరేట్ గ్రామ పంచాయతీ అనేది చేసుకున్నారు వీళ్ళు కూడా. అప్పట్లో అయింది, తెలంగాణ వచ్చిన తర్వాత అప్పటికైతే కాలేదన్నమాట. ఇంకా ఇది మన అంతర్ గేట్ దాటిన ఒక 1/2 కిలోమీటరే అంటే ఓన్లీ గేట్ మాత్రమే ఉంది పెద్ద జట్టం. లోపలికి వెళ్తే లోపల ఒక 3 కిలోమీటర్ ఉంది అనుకుంటా. ఇక్కడైతే కొత్తగా స్ట్రీట్స్ అయితే ఏర్పడ్డది, దానికి ఫుల్ పబ్లిక్ అయిపోయింది. ముందు కనబడుతుందా, ఇది వచ్చేసి చిన్న జట్టం. ఇది కనబడుతుందా రైట్ సైడ్లో మా విలేజ్ ఈరోజు బంద్ చేసినట్టున్నాడు. పేరుకి మాత్రం చిన్న జట్టం ఇది, కానీ ఇక్కడ ఉన్న మనుషులకు అందరికీ పెద్ద మనసులు ఉంటాయి. వచ్చేసి ఏరియా మా సరౌండింగ్ మొత్తం ఇదే హాస్పిటల్. అయితే ఒకప్పుడు ఇది నారాయణపేట టౌన్లోనే ఉండే, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ షిఫ్ట్ చేసాను అన్నమాట హాస్పిటల్ని. జయపూర్లో ఎప్పుడు వచ్చినా నేను మా ఫ్రెండ్స్ ఉంటారు, మా క్లాస్మేట్స్ చాలా ఉన్నారు. అయితే ఎప్పుడు చూసినా ఒక్కరు కూడా నాకు కనబడు రోడ్డు పైన. అందరూ ఊళ్ళో ఉంటారు, కొంత జాబ్ పోతారు, కొంతమంది బిజినెస్ చేస్తారు, కొంతమంది ఊళ్ళో ఇంట్లో ఉంటారు. మరి తెలియదు. ఒక్కసారి కూడా నాకు ఎన్నోసార్లు పోతుంటా, డైలీ కనీసం 1 టైం పోతాను నారాయణపేటకి. ఒక్కసారి కనబడాలి నాకు ఇక్కడ జయపూర్లో అయితే. మరి ఏ ఉంటారో తెలుసుకోవాలి. ఇది ఒక సింగారం గేటు.
ఇక్కడ సింగారంగేట్లో ఏంటంటే ఉగ్రాన్ బజ్జీ ఫేమస్. చాలామంది డ్రింకర్ కూడా చాలామంది వస్తారు ఇక్కడికి, అంటే తాగడానికి తినడానికి అని మాత్రం వాళ్ళకైతే అదే ఫేమస్. మాకైతే ఉగ్రాన్ బజ్జీ ఫేమస్. మహిళా సంఘం వాళ్ళు కలిసి పెట్టిన ఆ పెట్రోల్ బంక్ని ఇంకా గ్రేట్ అనుకున్నాలే, అది కూడా ఒక గవర్నమెంట్కి ఆదాయం అన్నమాట. ఇస్ ద నారాయణపేట్. మా డిస్ట్రిక్ట్ కూడా ఇదే, అండ్ మాకు మండలం కూడా ఇదే వస్తుంది. నారాయణపేట్ అనగానే ఫేమస్గా గుర్తుకొచ్చేది ప్యూర్ గోల్డ్. చాలామంది అంటే బొంబాయికి వెళ్ళి కానీ హైదరాబాద్కి వెళ్ళి కానీ చాలామంది వచ్చి ఇక్కడ గోల్డ్ తీసుకెళ్తారు. అంటే గోల్డ్ జర బాగుంటుందని చెప్పి ఒక ఫేమస్ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ చూసినారు మీరు, ఆయనని వీడియోస్ కూడా చూసినారు. ఆయన సెర్చ్ చేస్తే మరీ చీరకు తీసుకెళ్ళిండు. అంటే మీరు అర్థం చేసుకోండి ఇక చీరలకి ఎంత ఫేమసో. నారాయణపేట దాటిన తర్వాత మీకు రైట్ సైడ్కి ఉంటుంది, అది ఎక్లాస్పూర్ రోడ్ అనమాట. ఆ రోడ్ తీసుకెళ్ళి డైరెక్ట్ వెళ్తుంటే ఎట్లా వచ్చేసి ఇంకా మీకు ఇప్పుడే చెప్పేస్తున్నా, దబ్దబాకి వెళ్తున్నా. చూద్దాం లొకేషన్ ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇది వచ్చేసి ఎక్లాస్పూర్. ఎక్లాస్పూర్లో కూడా నాకు కావాల్సిన ఫ్రెండ్స్ ఉన్నారు, నా క్లాస్ ఫ్రెండ్స్ కూడా ఉన్నాడు. అయితే నాకు ఎక్లాస్పూర్లో నచ్చే విషయం ఏంటంటే గణేష్ ఉత్సవాల నాడు ఊరు మొత్తం కలిసి ఒకటే గణేష్ని పెడతారనమాట. భజనాలు, జానపద పాటలు, ఇలాంటి కృత్యాలు అంటే తాగి ఇలాంటి డ్యాన్సులు అనేవి లేకుండా వీళ్ళ దగ్గర. అది ఈ ఊరిలో నాకు నచ్చింది. ఫస్ట్ ఫీల్డ్ నా ఫోటోగ్రఫీ స్టార్ట్ చేసిందే ఇక్కడికి వెళ్ళి. నేను ఫస్ట్ నా ప్రోగ్రామ్ వచ్చేసి ఈ ఎక్లాస్పూరే. అది ఎక్లాస్పూర్లో మళ్ళీ గణేష్ నిమజ్జనందే వీడియో తీసిన. అక్కడికి నా స్టార్ అనేది తిరిగింది. ఇప్పుడు కూడా ఇంకా ఒక బాగానే అవుతుంది నా బిజినెస్. నా ఫస్ట్ బిజినెస్ అయితే ఈ ఊరికే స్టార్ట్ చేసిన. ఈ నుంచి కర్ణాటక బార్డర్ స్టార్ట్. బ్యాక్ సైడ్ కనబడుతుందా మీకు? బ్యాక్ సైడ్ ఉండే చెక్ పోస్ట్ ఉండే. ఇది వచ్చేసి పుట్పాక్ అనే ఒక విలేజ్. జనాభా మాత్రం బాగానే ఉంటారు ఇక్కడ. దాన్ని ఒక సిటీ కూడా అనుకోవచ్చు దీన్ని. కర్ణాటకలో ఎంటర్ అయిన తర్వాత ఇటు సైడ్కి వెళ్ళి అయితే ఫస్ట్ ఊరు ఇది కర్ణాటక. ఇక్కడ కూడా నేను చాలా ఆర్డర్ చేసిన వీడియోస్, అంటే పెళ్ళిళ్ళ గురించి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసిన. ఫుట్పాక్ అయితే దాడుతున్నాము. అంటే నాకు తెలిసి ఫుట్పాక్ దేనికి ఫేమస్ నాకు తెలియదు కాబట్టి అంతగానో నేను మీకు చెప్పలేను కూడా. ఎవరైనా ఫుట్పాక్ వాళ్ళు కన్నా ఈ వీడియోస్ చూస్తుంటే నాకు కామెంట్లో చేయండి ఫుట్పాక్లో ఏం ఫేమస్ అయ్యేది, ఓకేనా? ప్రతి క్షణం ఎందుకంటే చెప్పలేను కారణం. టేస్టీగా ఉంది నువ్వు చెప్పే ప్రతి పదం బాగుందబ్బా మాట. ఊరు వచ్చేసి కేసారం. మేము ఎంటర్ అయినప్పటికి వెళ్ళి ఇది సెకండ్ విలేజ్ కర్ణాటకలో. కార్టూన్ ఛానల్లోనైనా ఈ ఫన్ ఉందా బోలోనా, నీతో పాటు గడిపేస్తుంటే టైమే తెలిసేనా. వాలీబాల్ ఆటకి వస్తుందా ఇక్కడ?
పెట్రోల్ కొద్దిగా వేసుకుని పోదాం. మళ్ళీ ఎప్పుడెప్పుడు తెలవ రిజర్వ్ పడ్డది బండి. గడవదే రోజు తేరేపినా ఆకాశం బద్దలైన సౌండ్ గుండెలోన మోగుతుంది నిన్ను కలిసాగా మేఘాలే గుద్దుకున్న లైట్ కళ్ళలోన చేరుకుంది నిన్ను కలిసాగా నేనేమనుకున్నా అంటే దూరంకి వచ్చినా అనుకున్నా. తర్వాత ఆపే తర్వాత తెలుగు అనుకున్నా అదే టీఎస్ అంటే మనోళ్ళు ఉండదు అని చెప్పి వాళ్ళు తెలుగులో మాట్లాడతారు. మళ్ళీ వేరే పాస్ అంటే హిందీలో మాట్లాడతాను. కాదు నాది తెలంగాణ, ఇక్కడ నారాపేట. నేను లాంగ్ జర్నీ చేస్తుంటా. లదాఖ్ కూడా వెళ్ళొచ్చిన, సోలోకి వెళ్ళొచ్చు. అట్లా సోలో ట్రిప్ చేస్తుంటా. బైక్ మీద అదే బైక్ అది అవెంజర్ ఉందా, అదే బైక్. అదే ఈరోజు పెట్టితే ఏదో ఒక బ్లాగ్ పెట్టేది సార్, ఈ బ్లాగ్ పెడదామని చెప్పి మన సైడ్ ఎప్పుడు పెట్టలేదు. వేరే పెట్టినా ఇది పెట్టలేదు, దెబ్బ పెట్టలేదు. సార్ పెడదామని వచ్చి మీరు వేరే సైడ్కి వచ్చినారని చెప్పి వచ్చినా ఇక్కడ. సరే థ్యాంక్ యూ, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇప్పుడు మనం వెళ్ళేది అగా ఇది కనబడుతుందా, వాటర్ దద్దబి అంటారు దీన్ని. ఇక్కడికి వెళ్తా, కిందికి వెళ్తే చూపిస్తా. ఫస్ట్ ఇది చాలా పైన ఉంది. like we don't know the meaning of sorrow బుచ్చి లైఫ్ ది మనల్ని నమ్ముకున్నది అన్ని ముద్దు చేసి హద్దు దాటుదా. ఫీలింగ్ ఎలా ఉందంటే మనం కెళ్ళాలో అవుతామా టర్నింగ్ ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది బైక్ నడుస్తుంటే. అంటే కెళ్ళ పోయినా కాబట్టి చెప్తున్నా. Yahoo yahoo bono yahoo yahoo come on everybody bono yahoo yahoo are you ready కోలు తెరి కిడికి welcome చెప్పుదాది లైఫ్ అందరికి let's party యాక్చువల్ నా బైక్ కాబట్టి ఇక్కడ తీసుకెళ్తున్నా. లేదంటే పెద్ద వెహికల్ ఉంటే అక్కడ లేవేటి ఎట్లా నడుచుకుంటూ వస్తుంటే అట్లా నడుచుకోవాలి. అది కూడా బైక్ ఉంది కాబట్టి తీసుకెళ్తున్నా ఇంకా ముందు వరకు. యాక్చువల్ కార్ కూడా వచ్చింది, బైక్ కూడా కాదు. all the boys and the girls and the girls and the boys on the floor let's party Indian style so put up your smile life అనేది స్టైల్ కున్న జీన్స్ పెంటురా చిరుగులన్నీ ఉన్న don't care అంతా మొత్తం ఇక్కడ ట్రైన్లకు రోడ్డు ఇది, బైక్లు కావు. కానీ బైక్ ఏడవాకి వెళ్తుందో అడవాకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే బైక్ తీసుకొచ్చిన కాబట్టి అంటే నడుచుకుని పోయండి. and the open sky check the speed low freaky attitude go long drive kela down life go yahoo yahoo abone yahoo yahoo come on everybody bolo yahoo 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 bolo yahoo yahoo come on everybody bolo yahoo yahoo బైక్ అయితే ఇక్కడనే ఆపేసేయాలి. ఆపేసిన తర్వాత ఇంకా ఇటుకెళ్ళగా రూట్ ఎలా ఉందో చూసుకుంటా. ఈ రూట్ మనం వెళ్ళాలి. ఇటుకెళ్ళి దాదాపు ఒక 1.5 కిలోమీటర్ ఉందనుకుంటా. రావాలి, అడుగుదాం. పెద్ద పెద్ద అవి నడుస్తూ ఉంటా. ఇదంతా తెలియదు రావచ్చు అట్లా ఎక్కి, కానీ నేను ఈ రూట్ తీసుకెళ్తాను. అయిపోయిందా? చిన్న వాటర్ ఉందా? ఎక్కువ ఉందా తక్కువ ఉందా? వాటర్ తక్కువ ఉందా? हाँ नहीं छोड़ा है। जिंदगी को एंजॉय करो, खुद को दुख देकर कुछ नहीं मिलता। लाइफ सिर्फ एक बार मिलती है, इससे हंसकर जीना सीखो। रोना तो अपने आप आ जाता है। हाँ, जब सच्चा प्यार टूट जाता है तो दर्द बहुत होता है, पर इसका मतलब ये नहीं कि सब खत्म हो गया। कभी कभी जो नहीं मिलता शायद वो तुम्हारे लिए बना ही नहीं होता। शायद ऊपर वाला कुछ और बेहतर सोच रहा होता है। इसलिए खुद को मत तोड़ो, अपनी वैल्यू समझो और आगे बढ़ते रहो। और सच ये है, जिंदगी रुकती नहीं, बस हमें फिर से जीना सीखना पड़ता है। నేను అనుకున్నా, ఎందుకంటే మనుషులు కాబట్టి ఉంటే కూడా వాటర్ ఎక్కువ ఉంటుంది అనుకున్నా, కానీ వాటర్ తక్కువ ఉందంట. సరే చూద్దాం ఎలా ఉంటుందో. छोटी जिंदगी सैर सुबह चलेनी दी दिल को हैप्पीनेस रेंज बेचता याहू याहू अब बोले याहू याहू come on everybody बोलो याहू ఇటుకైతే వాటర్ శబ్దం అయితే కనబడుతుంది.
వచ్చి మా ఓన్ బర్త్డే చేసినాము నైట్ 9 o'clockకి. యాక్చువల్లీ కొంతమంది ఇక్కడ అంటుంటే కూడా మేము ఏమన్నామంటే ఇక మా చేనులు ఉన్నాయి అవి ఉన్నాయని చెప్పి వచ్చేసినాము. కానీ అప్పుడు వీడియో తీసిన తర్వాత పోయిన తర్వాత ఒక్కొక్కరు కామెంట్లు అట్లా చేశాడు. చాలా మంది తిట్టిండ్రు. మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు వస్తున్నా. దాదాపు చాలా రోజులు అయింది. ఇది ఎప్పుడు నేను యూట్యూబ్లో పెట్టలేదు, ఫస్ట్ టైం పెడుతున్నా. మీరు చూడండి, వీలుంటే మీకు రండి. ఎవరెస్ట్ హైట్ చాలదే పెసిఫిక్ లోతే చల్లదే కళ్ళలో దట్ ఈజ్ దబ్దబా. ఒక చెట్టు అయితే మీకు అడ్డం ఉంది, కానీ చెట్లు ఉంటేనే జర మాకు కూడా ఆక్సిజన్ అనేది ఎక్కువ లభిస్తుంది కాబట్టి చెట్లు ఉండని. ఎందుకంటే చాలామంది యాత్రికులు వస్తున్నారు కాబట్టి ఒక వ్యూ పాయింట్లకు ఏదైనా ఏర్పాటు చేస్తే చాలామందికి సౌకర్యంగా ఉంటుంది. చల్లదే కళ్ళలో గుండెలో సంతోషమే కొలిచేందుకు మనసులో స్మైలుకే పోస్టేలు ఎందుకు ఎంత అవుతా నువ్వు వచ్చినావా? ఎంజాయ్ చేయడానికి వచ్చినావా? ఇదే ఇక్కడ వచ్చినావు? ఇక్కడ మళ్ళీ పోలేవు. ఎవరైనా వచ్చిందా? నువ్వు ఎప్పుడు వచ్చినావు? ఇంట్లో ఎవరైనా వచ్చిందా? ఒకనే వచ్చినావా? మరి రాలేదాడికి? ఎవరు? ఇదే ఊరా? లోకలా? వాటర్ ఎప్పటికి ఇంత ఉంటుందా ఎక్కువ? ఇప్పుడు తీరు తక్కువ ఉందా? తక్కువ ఉంది కదా. నేను యాక్చువల్లీ వాటర్ ఎక్కువ ఉందని చెప్పి వచ్చిన, తక్కువ ఉంది. ఇప్పుడు ఎండిపోయింది. ఓకే ఓకే. లైఫే ఒక పాఠశాల కష్టం నష్టం మన బెంచ్ మేట్సే ఎండో ఎవరుతున్నా యాక్చువల్లీ దబ్దాబా మీద వచ్చేసిన. వాటర్ అనేది ఈరోజే తక్కువ ఉంది. అంటే యాక్చువల్లీ ఎప్పటికి ఉండేది ఎక్కువ ఉంటుంది. మేము వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నట్టుంది. కొంతమంది సెల్ఫీ ఫోటో కూడా దిగుతున్నారు. అయితే ఇక్కడ వచ్చేసి గుమ్మడికాయలు కాబట్టి వచ్చే వాళ్ళు అయితే నార్మల్గా రావచ్చు, హైదరాబాద్కి రావచ్చు. హైదరాబాద్కి డైరెక్ట్ నార్మల్ బస్సు పడితే అట్టకెళ్ళి నార్మల్కి గుమ్మడికాయల బస్సు పట్టి లోకల్ ఆటో మాత్రమే రావచ్చు. లేదు అని అంటే బై వాక్లో రావచ్చు. ఒక 5 kilometers ఉంటుంది, ఖచ్చితంగా రావచ్చు. ఒకసారి వాటర్ అయితే పోలేదు, మీకు చూపించడానికి వచ్చిన. ఓకేనా? చూడండి, మొత్తం వ్యూస్ చూడండి. ఇది మొత్తం దబ్దబా లొకేషన్ రౌండ్గా చూపిస్తున్నాను మీకు. ఇదే దబ్దబా. ఆడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ కాలు ఎంత ముందున అంతవరకు ఉన్నట్టుంది వాటర్. ముందుకెళ్తే చాలా లోతుగా ఉన్నట్టుంది. లాస్ట్ దబ్దబా అయితే వచ్చిన. యాక్చువల్లీ ఎవరు రాలేదు, మా ఫ్రెండ్స్ ఎవరు రాలేదు. అదే మా తమ్ముడి దగ్గరికి వచ్చిన. ఇంకా లాస్ట్కి ఎవరు లేకుంటే తమ్ముడే లాస్ట్కి నా ఇంట ఉండేది. ఇంకా ఇంతసేపు మీ వీడియో తీసిన మొత్తం అగా ఇది మా తమ్ముడే. కనీసము లదాఖ్ రారు, కెళ్ళకి రారు. 20 kilometers ఉంది నాంపల్లి. ఇక ఈకి రమ్మంటే కూడా రారు. ఏందిరా మీరు, ఎందుకురా ఉండేది? వాటర్ ఇంకా ప్యూర్ ఉందో దాటాలి కళ్ళు కాళ్ళు కలలు ఏ దిక్కులో. సార్ చూస్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళంతా దుంగులాడుతుంది కాబట్టి నాకు ఉండబుద్ధి ఎత్తలేదు. సార్ అలా పోయేస్తాను. ఖుషి మన్నాటలో చెంతోడిలా అనాలి నేడు మనలో మనిషి. కొంచెం ముందుకు లోతు ఉంది. మా పిల్లలు అయితే కొట్లాడుతున్నారు. ఏమైనా అయితే కష్టం. మనసిప్పుడు మబ్బులో విమానం, నేలైనా తిండితో సమానం. మత్తుల్లో ఇదో కొత్త కోణం, కొత్త ఎత్తుల్లో ఎగురుతోంది ప్రాణం. అరే నువ్వంటే అమ్మాయివి, కన్నీళ్లతో నీ బాధని తెలియజేసుకుంటావు. మరి అతను ఏడవలేడు కదా. ఏడిస్తే అందరూ చులకనగా చూస్తారని, అందరూ ఏమంటారో అని ఎంత కన్నీరు వచ్చినా సరే దిగమింగుకుంటున్నాడు. బాధపడుతున్నాడే కానీ బయటకు చెప్పట్లేదు. నవ్వుతూ బ్రతికేస్తున్నాడు. కంట్లో నీళ్ళు తిరుగుతున్నాయి అంతే, బట్ కన్నీరు బయటికి రావడం లేదు.
రావు కూడా. బికాస్ హీఈస్ ఏ బాయ్. అతను ఏడిస్తే సమాజం అతన్ని చాలా చులకనగా చూస్తుంది, వేరే విధంగా అర్థం చేసుకుంటుంది. అందుకే పాపం అతనిలో అతనే కుమిలి కుమిలి చేస్తున్నాడు. ఈ సమాజం ఎలాగో అతన్ని అర్థం చేసుకోవట్లేదు. కనీసం నువ్వైనా అర్థం చేసుకో, ఓకేనా? ఆనందమో ఆశ్చర్యమో ఏదోటి పొందలేని సమయం వృధా. ఉత్తేజమో ఉల్లాసమో ఇవాటి నవ్వు రంగు వేరే కదా. చూసారు కదా మొత్తం లొకేషన్ అంతా మీకు చూపించిన. మీరు రావడం తప్పకుండా రండి. ఇంకా మీకు అందరూ చూపించిన కదా, ఇంకా ఇప్పుడైతే రిటర్న్ అవుతున్నా. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి మా ఫ్రెండ్స్ ఎవరు లేరు. మా తమ్ముడే నా ఫ్రెండ్ అనుకొని వాడిని తీసుకొచ్చిన. ఎనీవే అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.